ఈ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే రాబోయేదంతా ప్రతి రంగంలో మార్పులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా రావాలి. ఈ విధంగా అంతా డిజిటల్గా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా దానికి యాప్స్, నూతన రకరకాలుగా యాప్స్ రావడం ద్వారా సునాయాసనంగా చేసుకునే విధంగా అగ్రికల్చర్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఎట్టయినా సరే అంటే సింపుల్ ప్రాసెస్లో మనం తీసుకునే విధంగా చేసుకుంటే మంచి బెనిఫిట్స్ మేడం. ఈ విధంగా ఇప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం వేటాడుతూనే ఉంటాం మేడం. ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు తెగుళ్ళు వచ్చిన ఇబ్బంది, ఇప్పుడు ఏమైనా వైరస్లు కానీ ఉంటాయి కదా, దోమపోటు, ఇప్పుడు ఇన్సెక్ట్ అటాక్ కానీ, అదేవిధంగా ఈ స్టెమ్ బోరారు, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఎఫెక్ట్స్ అన్నీ. ఆ విధంగా ముందుగానే మనం డిటెక్ట్ చేసి మనం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆమదు అనేది ఇప్పుడు ఎంత బెనిఫిట్ అంటే, మనం కానీ పొలాల్లో కానీ స్ప్రే చేస్తామంటే క్యాస్టర్ ఆయిల్ ఆ జిట్టు అదంతా ఆ మొక్క మీద పడుతుంది. మనం ఆ పురుగు అనేది కూడా రావు, పురుగులు అనేవి కూడా రావు. అట్లా సోబెర్రీస్ పేస్ట్ కూడా బాగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చాలామందికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది కూడా చేస్తున్నారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఇది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఈ విధంగా కమ్యూనికేషన్గా ఉండి చేసుకుంటే మంచి బెనిఫిట్ మేడం. ఇంకోటి, మీకు గవర్నమెంట్కి అంటే అగ్రికల్చరల్ ఆఫీసర్లు వాళ్ళతో కమ్యూనికేషన్ ఎట్లా మీరు మామూలుగా మాట్లాడుకునేలాగా, అలా మీ ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎలా చెప్తారు? లేదంటే ఇప్పుడు ఫార్మర్స్ సైంటిస్ట్ మీటింగ్స్ ఉంటాయి, కిసాన్ మేళ అని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, నేను వెళ్తూ ఉంటాను మేడం మీటింగ్స్కి వాటికి. అప్పుడు ఫార్మర్స్ సైంటిస్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ టైంలో కంపల్సరీగా మనం అంటే ఇటువంటి ఇప్పుడు ప్యాడీ, ఇప్పుడు మనం వరి సాగు చేస్తూ ఉంటాం, ప్యాడీ తీసుకుంటే ప్యాడీ ప్రిఫరెన్స్ ప్రియారిటీ ముగ్గురు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వరి పండించే రైతులు, అంటే వరి సాగు చేసే రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు, వీళ్ళు ముగ్గురు ప్రియారిటీ బేస్ చేసుకొని ఆ వరి వంగడాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోనాలం 12,360 శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు మేడం. నేను ఆయన కలిసిన సార్ కూడా. ఆ సార్ ఏం చెప్పారంటే, ఎక్కువ జనాలు సన్నాలు ఇష్టపడుతున్నారు, అంటే పబ్లిక్కి ఏదైతే ఇష్టం ఉంటుందో, ఇప్పుడు మనకు నచ్చినటువంటి వేసుకోకూడదు, ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వరి వంగడాలు వేసుకోకూడదు, పబ్లిక్కి ఇష్టమైనటువంటి వరి వంగడాలు, అంటే వాళ్ళు మెచ్చే ఆ ప్రయారిటీ బేస్డ్ అపాన్ రైస్ గ్రోయింగ్ ఫార్మర్స్, రైస్ మిల్లర్స్, రైస్ కన్స్యూమర్స్. ఎట్లాగా ప్రతి ఒక్క ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు ప్యాడీ బాగుండాలి, దాన్ని రైస్ మిల్లర్స్ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రైస్ కన్స్యూమర్స్ మరీ ముఖ్యంగా. ఈ విధంగా ఈ ముగ్గురిని బేస్ చేసుకొని ఆ వరి వంగడాలు క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కోపకు చెంది మేడం పీపీటీ 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేశారు. అది బాపట్ల వరి పరిశోధన స్థానం. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సొన్నత ప్రైడ్ ఆఫ్ ఇండియన్ రైస్ నవంబర్లోనే వేస్తాం మనం, ఒక పండగలాగా, ఒక సంబరం లాగా చేస్తూ ఉంటాం దాన్ని. అదేవిధంగా KNM రకాలు, అంటే ఇదేంటంటే ఇది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ కాదు ఇది. ఇది KNM 12368. ఇది నేను 650 కిలోమీటర్స్ తెప్పించి చేశాను మేడం ఈ సీడు. ఇది వంగల వెంకటరెడ్డి అనే అన్నగారని ఆయన మనకి ఇచ్చారు. దాన్ని హుజూరాబాద్ మండలం, సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా, అక్కడి నుంచి ఆ సీడ్ తెప్పించి నూతన వరి రకాలు వేయడానికి. చాలామంది ఏంటంటే ఎప్పుడు పాత పద్ధతిలో రకరకాలుగా, అంటే నూతన వరి వంగడాలు వేసేటప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు. మనం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకు మించి ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా మనం చేసుకొని ముందుకు సాగుతాం. సాయిల్ టెస్టింగ్, సాయిల్ క్వాలిటీ అదంతా మీరు ఎలా చెక్ చేస్తారు? అది ఇక్కడ ప్రగతి యువ కేంద్రం అనే లేగంటపాడులో మనకి దాదాపు ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ ల్యాబ్ ఉంది మనకి, ఒక ల్యాబ్. ఆ ల్యాబ్లో మనం భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు. ప్రతి సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన మట్టిని, అంటే ఒక అంచుల్లో, మధ్యలో, ఆ సైడ్లో మొత్తం తీసుకొని ఒక కవర్లో తీసుకెళ్ళి వాళ్ళు కానీ చూపిస్తే వాళ్ళు. ఇప్పటి వరకు నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఏమైనా చేస్తున్నానంటే ఇది వాయిస్ బేస్డ్ హెల్ప్. అంటే ఫార్మర్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేటివ్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్ ఏదైనా అడిగితే దానికి తగ్గట్టు రిప్లై ఇవ్వడం. ప్లాంట్ ట్రిక్స్, అవును మేడం. క్రాప్ డిసీజ్ ఫోటో పెడితే, క్రాప్ డిసీజ్ అది కూడా మంచి. ఫర్టిలైజర్స్ ఏం వాడాలి, అది ఒక ఫాజల్ అని ఒక అప్లికేషన్. సెన్సర్స్ బేస్డ్, సెన్సర్స్తో సాయిల్ మాయిశ్చర్ని కనుక్కొని వాటర్ సప్లై, డ్రై ఉన్నప్పుడు వాటర్ సప్లై ఆటోమేటిక్గా ఇచ్చే విధంగా ఉంది. అలా మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్ పరంగా కమ్యూనిటీ వైజ్ ఏదైనా అప్లికేషన్ మీకు డెవలప్ చేసుకోవచ్చు. మంచిది మేడం, అది ఉంటే రైతులు మేలు జరుగుతుంది. అది బెనిఫిట్ మేడం. ఇప్పుడు ఒక రైతు అక్కడ నెల్లూరు ప్రయాణం చేసి దాన్ని తెలుసుకునే బదులు ఈ విధంగా మనం తెలవడం అనేది చాలా ఈజీ మేడం. రైతులు మేలు జరుగుతుంది. ఫార్మర్స్ కూడా ఇప్పుడు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళ
సన్స్ డాటర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా నాన్న ఈ విధంగా ఉంది, ఈ విధంగా చూడండి, ఈ విధంగా చెప్పగలుగుతారు వాళ్ళు. ఈజీ కదండి మేడం. అంటే వాళ్ళకి మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది, వాళ్ళకి చూపించిన ఒక యాప్ అనేది డెవలప్ చేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయం అది అందరూ బెనిఫిట్. దాంట్లో కూడా మీకు లోకల్ గా ఒక రైతుకి ఎలాంటి హెల్ప్ అనేది కావాలంటే ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అనుకుంటారు, లేకపోతే ఎలాంటి విధమైన హెల్ప్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును మేడం, ఇప్పుడు విత్తనం ప్యాడీ సెలక్షన్ నుంచి హార్వెస్టింగ్ దాకా ప్రతి ఒక్క పాయింట్ వాటి ఆ యాప్లో డిస్కస్ చేసుకోగలిగితే మంచి బెనిఫిట్ మేడం. ఇప్పుడు తెలంగాణ సోనా ఉంది RNR 15048, మనం ఎప్పుడంటే అప్పుడు పోసుకోలేము. అది ఎంత అంటే రేట్ ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోలేము. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ, అది చాలా మందికి తెలియదు. అది మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రమే పోసుకోవాలి, ఇంకెప్పుడు పోసుకోకూడదు. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్, థర్మో షుగర్లెస్ మేడం, ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఆ వరి వంగడం చెన్నమాదం దామోదర్ రాజు గారు, చెన్నమాదం సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. నేను ఆ రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం వెళ్ళినప్పుడు కలిసిన సార్ చెప్పారు, సార్ అది నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 మాత్రం పోసుకోవాలమ్మా, ఇంకెప్పుడు పోసినా అది పంటకాలం ఎక్కువైపోవడం, నోక్ అయిపోవడం, పంట రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లా అవును మేడం, అలా క్లైమేట్ని బేస్ చేసుకొని మనం వరి వంగడం విత్తన రకమే, అంటే విత్తు కొద్ది పంట. ద ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఆ విధంగా అంటే ఏ పర్పస్ అయినా కూడా సీడ్ అనేది ముఖ్యమైనది. తర్వాత సీడ్ సెలక్షన్ కానీ మెయిన్ ఇంపార్టెంట్, కంపల్సరీ మేడం. సీడ్ సెలక్షన్ అనేది వెదర్ ని బట్టి దాన్ని బట్టి చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? సీడ్ సెలక్షన్ అంటే ఇప్పుడు ఎన్నో ఈ ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నిటినీ మనం సాగు చేయలేం, కొన్ని మాత్రం సాగు చేయగలుగుతాం. ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఒక 4-5 సీడ్స్ మనం కానీ ఆ యాప్లో చెప్పగలిగితే, ఆ 5 సీడ్స్లో వాళ్ళు ఏదో 1-2 సెలెక్ట్ చేసుకొని దాన్ని వేసుకునే విధంగా మనం పొందవచ్చు. ఇప్పుడు ఎన్నో 100, 200